ఇక మీరు అబద్ధాలు ఆడించాలు నన్ను వదిలే. అయ్యో ఏమైంది? అసలు మీరెవరు? మీకు దండం పెడతాను, మీరు నాతో ఆడుకోవద్దు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళండి. గెట్ లాస్ట్. కనులకు కనబడు కలలే కలిగిన క్షణమిది మిగిలిన నిజమిది మనసున ఎగసిన కథలే ముగిసిన మలుపిది మమతకు సెలవు ఇదే ఎలా జరిగింది ఎదే అలై విరిగింది. హరి, వీళ్ళ మాటలు నమ్మకు. నువ్వు ప్రేమించింది ప్రణవిని. అడుగిది హృదయపు తడి ఇది అలసి నీ కొడుక? నీ కొడుకు అనడానికి ప్రూఫ్ ఏంటి? నీ పాప అని ఇంకొకసారి మాట్లాడవంటే బాగోదు చెప్తున్నాను. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఇక్కడ ఎంతసేపు అని కూర్చుంటావు? గదిలో నిద్ర పట్టకపోయినా అలా పడుకుందు కానిరా. ఏంటి దాక్షాయని ఇది? నా తప్పులకి నేను ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడు. స్వామి, నేను చేసిన తప్పులకి ఎంత పెద్ద శిక్ష అయినా నా శరీరానికి వెయ్యి, అంతేకాని నా కొడుక్కి శిక్ష వేసి నన్ను మానసికంగా చంపొద్దు. నా కొడుక్కి గతం గుర్తొచ్చేలా చెయ్యి. కన్న తల్లిగా నా కడుపు కొత్త తీర్చు తండ్రి. అలాగే యశోద జీవితాన్ని కాపాడు. హరి యశోదలు ఆనందంగా ఉండేలా చూడు తండ్రి. ఇంతకంటే జీవితంలో నేను కోరుకునేది ఏమీ లేదు. ఏంటి దాక్షాయని, నీకు నువ్వు శిక్ష వేసుకున్నంత మాత్రాన హరికి వెంటనే నయమవుతుందా చెప్పు?